డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్న వాలంటీర్లు. ఈ మానస పుత్రుల మనసంతా ఎందుకు మారిపోయింది? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయవలసిన వీళ్ళు మెదలకుండా సైలెంట్గా ఎందుకుంటున్నారు? దానికి గల కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి. కుండబద్దలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఒక వీడియో పెట్టాను. దానికి మీ సహకారం కూడా కోరటం జరిగింది. చాలామంది ఇప్పటికే సహాయ సహకారాలు అందించారు. ఇంకా నాకు సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింద కనిపించే జీపే, ఫోన్పే, ఎస్బీఐ అకౌంట్ నెంబర్లకు గాను మీకు తోచిన మొత్తంలో నాకు సహాయం అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయంలోకి వస్తే, వాలంటీర్లు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని పుట్టి ముంచినట్టుగా అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏమేమి కార్యక్రమాలు చేశాడు, వాళ్ళ ద్వారా ఎంత డేటా సేకరించడం జరిగింది. ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వాలంటీర్లకే ఎందుకు పెట్టారు? మిగతావన్నీ డైరెక్ట్ టు ద బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇత్యాదులు మొత్తం బ్యాంకుకే ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్లు మాత్రం ఈ వాలంటీర్ల చేతిలో పెట్టి 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు మంచి మార్కులు కొట్టేసేసి 5 సంవత్సరాల తరువాత, అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటేయండి అని చెప్పించుకోవడం కోసం చేసిన ఒక ప్రయత్నం మొత్తం విపక్షాల హామీలతో కానీ, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో కానీ వాళ్ళకి పెద్ద షాకే తగిలినట్టుగా అయిపోయింది. ఈ వాలంటీర్లు గనక చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎవరు ఉండరు. మొదటి చంద్రబాబు నాయుడు తుపాకీ ఎక్కువ పెట్టేది ఈ వాలంటీర్ల మీదే అని ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళందరూ కొంత ఈ వాలంటీర్లందరికీ సూచన చేసినప్పటికీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డినే గెలిపించటానికి విశ్వ ప్రయత్నం చేయాలి అని ఎంత వాపోయినప్పటికీ కూడా ఈ చివరకు వచ్చి ఈ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకుండా ఈ విపక్షాలు అడ్డపట్టడం జరిగింది. దాన్ని కూడా ఒక అంశం చేసేసి ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయని వెతికి జోగి రమేష్ లాంటి వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీ శవం కొంచెం అరువిచ్చారంటే మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేసి వస్తాము అనే లాంటి మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు కాదు పొమ్మన్నారు. అంటే వీళ్ళు నమ్ముకున్న పెన్షన్లు కానీ, సహకార ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఓట్లు సంపాదించుకొచ్చుకున్నది అనే దాని మీద వాళ్ళకి దెబ్బ తగిలింది. మొట్టమొదటి దెబ్బ అక్కడ తగిలితే వాలంటీర్లు నిన్నటి నుంచి షాక్ ఇవ్వటం మొదలుపెట్టారు. వాలంటీర్లు ఈ బిఎల్ఓలతో తిరగటం, ఫామ్ 7లు పెట్టించి తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, విపక్షాలకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఓట్లు తీసేసే ప్రయత్నం చేయటం. ఉరవకొండలోను, పచ్చూరులోను మనం చూసాం ఎలాంటివి జరిగిందని. ఇందులో బిఎల్ఓలు కానీ, పోలీస్ అధికారులు కూడా కొంతమంది సస్పెండ్ అయిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు అనేది తిరుపతి బై ఎలక్షన్లో బాగా చూపించాడు. దొంగ ఓట్లన్నిటితోటి ఏమేం చేశాడు, లాగిన్ ఐడీలు ఇచ్చినందుకు గాను గిరీష్ షా ఎందుకు అలా అయిపోయాడు, ఈ కార్యక్రమాలు ఎందుకు జరిగినాయి అనేది మనకు బాగా తెలుసు. మరి ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళందరూ కలిసి మీరు ఖచ్చితంగా ఈ కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరు ఎలక్షన్కి సంబంధించిన ఈ విధుల్లో ఉండకూడదు కాబట్టి మీరందరూ రాజీనామా చేసేయండి, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలవగానే మీ అందరినీ మళ్ళీ వాలంటీర్లుగా పెట్టుకుంటాడు, మళ్ళీ ఇదే తరహాలో మీకు అన్ని లబ్ధి చేకూరే విధంగా చేస్తాడు అని హామీ ఇచ్చినప్పటికీ కూడా రాజీనామా చెయ్యాలి అనే అంశం దగ్గర మాత్రం గట్టిగా ఇబ్బంది వచ్చి పడింది వాలంటీర్లకి. ఇంకో పక్క చూస్తే విపక్ష నాయకుడైన టీడీపీ చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్లకు ఇచ్చే 5,000 సరిపోవు కాబట్టి మేము 10,000 చేస్తాం అని ఆయన ఒక హామీ ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళని ఇలా కీతాగా చూడటం కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వేరే వేరే కార్యక్రమాలకు వాడుకుంటాం అనే దాన్ని కూడా చెప్పటం జరిగింది. మరి దాని మీద ఆశ పెట్టుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవడు, ఈయన గనక గెలవకపోతే మనకి ఈ ఉన్న వాలంటీర్ పోస్టు కూడా ఉండదు అని భయపడ్డారా తెలియదు. కానీ నిన్న నామినేషన్ల పర్వం మొదలైన దగ్గర నుంచి చాలామంది వైసీపీ నాయకులు నామినేషన్లు వేయటం కోసం వాలంటీర్లు అందరూ కలిసి రండి, మీరందరూ కలిసి జనాన్ని పోగు చేసుకురండి అని వాళ్ళకి తాకీదు ఇవ్వటంతో వాళ్ళు కనుమరుగైపోయారట కొన్ని చోట్ల.
చాలా చోట్ల ఇప్పటికీ ఈ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఉన్న సంబంధాలని తెగ్గొట్టేసుకున్నారు. వాళ్ళు నిజంగానే ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, అయిన తర్వాత ఈ పెన్షన్ల కార్యక్రమంలో ఏమేం జరిగింది మొత్తం చూశారు. కళ్ళతోటి వాళ్ళు చూసిన తర్వాత మరి విపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి వాళ్ళు తలొగ్గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని వాళ్ళు నిర్ణయించుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అది కాకుండా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన మాట విధంగా మనం నమ్మి గనక రాజీనామా చేసేస్తే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆ వాలంటీర్ల పోస్టులన్నీ ఖాళీగా ఉంటాయి, దాంట్లో తిరిగి మనల్నే తీసుకుంటారు అనే ఈ నమ్మకం ఏమీ లేదు. కావాలంటే టీడీపీ కార్యకర్తల పిల్లలకి, అంటే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలకే ఈ వాలంటీర్లు వచ్చాయని ఎంతోమంది ఘోషించారు. ఆ విషయాలు మీడియా నిండా మనం చూసాం. ప్రతి నాయకుడు ఆ మాట చెప్పిన వాడే. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇకపోతే ఎంపీలు కావచ్చు, విజయసాయి రెడ్డో, ధర్మాన ప్రసాదో, ఇంకా ఇత్యాదులు మొత్తం చెప్పిన మాట ఈ వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తల పిల్లలు అని. మరి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రాజీనామా చేసేసి వెళ్ళిపోతే టీడీపీ కార్యకర్తల పిల్లలకి ఇచ్చుకుంటే 10,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి. ఏదైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేది ఉంటే వాళ్ళకే జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఏపీ స్కిల్ స్కామ్ అని ఆరోపించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా మంది లబ్ధి పొందిన విషయం వాలంటీర్లకు తెలుసు. అలాంటిది ఏదైనా కొత్త పోస్టులు ఏమైనా ఇప్పించగలుగుతాడా, లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులుగానైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకు తీసుకుంటాడా అని ఆశ కూడా వాళ్ళకు ఉంటుంది. దాంతోపాటుగా 10,000 మాత్రమే ఉంటాయా, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అని టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఇంకా ఆశ పెడుతూనే ఉన్నారు. మరి అలాంటి ఈ సమయంలో మీరందరూ రాజీనామా చేయండి అని అంటే చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మొట్టమొదటి దెబ్బ రాజీనామాలు చేయకుండానే కొడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి వీళ్ళు దూరం మెయింటైన్ చేస్తూ ఎలక్షన్లకి ఖచ్చితంగా దూరంగా ఉంటూ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న విధి విధానాలు మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆటంకం తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఈ వాలంటీర్లను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కింది స్థాయి నాయకులను కానీ మొత్తాన్ని దూరం పెట్టేశాడు. ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు, వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. మరి ఈ మధ్యలో ఉండే వాళ్ళకి కనీసంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలను కలిసే అవకాశం కూడా లేకుండా పోయింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెయ్యాలి? ఈ వాలంటీర్లే కనుక దగ్గర లేకపోతే వాళ్ళకి ఈ విధి విధానాలు మొత్తం ఎలా తెలుస్తాయి? అంటే ఇంతకుముందు ఎలక్షనీరింగ్ చేసి వచ్చినప్పటికీ కార్యకర్తలు ఉండి తీసుకెళ్తున్నప్పటికీ కూడా వాలంటీర్ ఉంటే ఆ 50 ఇళ్లలో ఒక మర్యాద ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. అలాంటి వాలంటీర్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి గట్టి దెబ్బ కొట్టారు. మానస పుత్రులు అని చెప్పుకున్న వాళ్ళ మనసు మారిపోయింది. ఇప్పుడు మరి టీడీపీ వైపుగా వాళ్ళ చూపు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.